నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఘోర రోడ్డు ప్రమాదం జరగడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనం బోల్తాపడి మంటలు చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పార్కు చేసి ఉన్న పలు బస్సులను ఒక వాహనం బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి కువైట్ అగ్నిమాపక శాఖ తెలిపింది. సమాచారం అందుకున్న సుబాను ఫైర్ సెంటర్ అగ్నిమాపక శాఖ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాద తీవ్రతకు వాహనం బోల్తాపడి మంటల్లో చిక్కుకుంది. ఆ మంటలు పక్కనే పార్కు చేసి ఉన్న ఇతర బస్సులకు కూడా వేగంగా వ్యాపించడంతో అవి కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా మార్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ధృవీకరించింది. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన అనంతరం ప్రమాదానికి జరిగిన ప్రాంతానికి తదుపరి దర్యాప్తు కోసం సంబంధిత అధికారులకు ఆ యొక్క ప్రాంతాన్ని అయితే అప్పగించడం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు మరియు మరణించిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఈ ఘటనపైన విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఒక వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఆ యొక్క వాహనంలో అయితే మంటలు చెలరేగడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, కానీ వాళ్ళు కువైటీ పౌరుల ప్రవాసులు అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఆదివారం తెల్లవారుజామున, ఈ రోజు తెల్లవారుజామున ఈ యొక్క రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారన్నమాట. ఆ యొక్క వాహనం బలంగా పక్కన పార్కు చేసి ఉన్న బస్సులను కూడా ఢీకొట్టడంతో, అలాగే ఈ యొక్క వాహనంలో చెలరేగిన మంటలు ఆ యొక్క బస్సులకు కూడా వ్యాపించాయన్నమాట. దీంతో ఆ యొక్క బస్సులు కూడా ఖాళీ బూడిదయ్యాయి. కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇటువంటి వాళ్ళ వల్ల కూడా ఇతరులకు కూడా ప్రమాదంకి పొంచి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.